డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఎంతగానో ఎదురు చూస్తున్న టీఎస్ ఎప్సెట్ 2024కి సంబంధించి నోటిఫికేషన్ ఈరోజు రిలీజ్ అయింది. అందులోని ముఖ్యాంశాలను ఇప్పుడు మనము తెలుసుకుందాము. మనకు ఇంతకుముందు టీఎస్ ఎంసెట్ పేరుతో పిలిచేవారు, అది ఇప్పుడు టీఎస్ ఎప్సెట్గా మారింది. ఇంజనీరింగ్, ఫార్మసీ రెండిటికి అప్లై చేసేవారు ఒకేసారి దరఖాస్తు చేయాలని చెప్పేసి చెబుతున్నారు. ఎందుకంటే ఒకసారి ఇంజనీరింగ్కి ఇంకొకసారి ఫార్మసీకి చేయకూడదు, రెండిటికి కలిపి ఒకేసారి చేయాలి. ఈసారి ఎప్సెట్ పరీక్షకు 100% సిలబస్ ఉంటుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి మనకు కరోనా వలన 70% సిలబస్కే మనకు ఎప్సెట్ నిర్వహించడం జరిగింది. ఈసారి మనకు 100% సిలబస్కు నిర్వహిస్తున్నారు. ఆ సిలబస్ను మనము వెబ్సైట్లో పెడతామని చెప్పి చెప్తున్నారు. తర్వాత విద్యార్థులు ఫీజు చెల్లించిన తర్వాత ట్రాన్సాక్షన్ నంబర్ను జాగ్రత్తగా నోట్ చేసుకోవాలని చెప్పేసి సూచిస్తున్నారు. ఎందుకంటే పొరపాటున ఆ ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ఫుల్ కాకపోతే మనము ఏదైనా కంప్లైంట్ చేయాలి అనుకుంటే ఆ ట్రాన్సాక్షన్ నంబరు అవసరమవుతుంది. ఈసారి ముందుగానే అప్లికేషన్లోనే ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ ఇస్తున్నామని చెప్పారు. ఎవరైతే ఈడబ్ల్యూఎస్ కింద అప్లై చేస్తున్నారో వాళ్ళు అప్లికేషన్ వేసేటప్పుడే ఆన్లైన్లో ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్సైట్ కూడా మనకు ఈరోజు నుంచి అందుబాటులోకి వచ్చింది. దాని గురించి ఇంకొక వీడియో చేశాను. ఒక్కొక్క సెషన్కి 40,000 మంది అభ్యర్థుల్ని కేటాయిస్తున్నారు. మొత్తము 4 రోజుల్లోనే పూర్తి చేస్తున్నారు. ఇంజనీరింగ్ పరీక్ష 2 రోజులు 4 సెషన్లు, అదేవిధంగా అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ పరీక్ష 2 రోజులు 3 సెషన్లలో కంప్లీట్ చేస్తున్నారు. ఆన్లైన్ సెంటర్ల సామర్థ్యాన్ని సెషన్కు 4,000కు పెంచినట్లుగా తెలియజేస్తున్నారు. మొత్తం మీద ఒక సెషన్లో 25 నుంచి 30,000 మంది విద్యార్థులు మాత్రమే రాస్తుండేవాళ్ళు. దాన్ని 40,000కు పెంచామని చెప్పారు. అదేవిధంగా క్వశ్చన్ పేపర్లో తప్పులు దొరలకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పేసి పేర్కొంటున్నారు. ఎందుకంటే ఆ తప్పులు రావడం వలన దాని మళ్ళా కంప్లైంట్లు, తర్వాత అందరికీ ఆ మార్కులు కేటాయించడము, ఇవన్నీ సమస్యలు. కాబట్టి వీలైనంత తప్పులు దొరలకోకుండా చూసుకుంటామని చెప్పేసి చెప్తున్నారు. సైబర్ నేరాలు ఎక్కువ కావడం వలన పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని, ఎలాంటి సైబర్ నేరాలు జరగకోకుండా చూస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఆన్లైన్ ఫీజు చెల్లింపు తర్వాత అప్లికేషన్ చేసేటప్పుడు బ్యాక్ బటను, రిఫ్రెష్ బటను నొక్కకూడదు. ఇది జాగ్రత్తగా గమనించండి. బ్యాక్ వస్తే మొత్తం మీ అప్లికేషన్ అంతా పోతుంది, మళ్ళీ మొదటి నుంచి చేయాల్సి వస్తుంది, ఇబ్బంది ఎదురవుతుంది. అదేవిధంగా ఫీజు చెల్లించేటప్పుడు కూడా మీరు రిఫ్రెష్ బటన్, బ్యాక్ బటన్ నొక్కితే మీ ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ కాదు. కాబట్టి ఆ 2 అంటే బ్యాక్ బటను, రిఫ్రెష్ బటన్లను నొక్కకూడదు. రిజిస్ట్రేషన్ చేసుకున్న సెల్ నంబరు, ఈమెయిల్ ఐడీలను జాగ్రత్తగా గుర్తుంచుకొని వాటినే వాడాల్సి ఉంటుంది. మధ్యలో మీరు మార్చితే ఇబ్బందులు వస్తాయి. నెక్స్ట్ ఉర్దూ మీడియం వాళ్ళకి చివరగా పరీక్షను పెట్టనున్నారు. ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ 3 భాషల్లో ఎప్సెట్ నిర్వహిస్తున్నారు. ఉర్దూ మీడియం వాళ్ళకు లాస్ట్ డే అంటే మే 12వ తేదీన పరీక్ష ఉంటుంది. వీరికి ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో పేపర్ ఉంటుంది. మిగతా వారికి తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. ఇంకా కూడా వెబ్సైట్ గురించి ఏమైనా సందేహాలు ఉంటే మెయిల్ ఐడి
అదేవిధంగా 2 నంబర్లు ఇచ్చారు. ఆ 2 నంబర్లకి సంప్రదించండి. మీ డౌట్లను క్లారిఫై చేస్తారు వర్కింగ్ అవర్స్లో. సో ఇవి మనకు ఈసారి వెబ్సైట్లో ముఖ్యమైన అంశాలు. అదేవిధంగా మనకి ఇక్కడ షెడ్యూల్డ్ కూడా ఇచ్చాడు. ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఫిబ్రవరి 26వ తేదీ స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేటు ఏప్రిల్ 6. ఎడిట్ ఆప్షన్ మనకు ఏప్రిల్ 8వ తేదీ నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు ఇస్తారు. అంటే మీరు అప్లికేషన్ వేసేటప్పుడు ఏమైనా తప్పులు చేసి ఉంటే ఈ ఎడిట్ ఆప్షన్ ఇచ్చినప్పుడు దాన్ని సరిదిద్దుకోవచ్చు. 250 పేమెంట్ అంటే మనకు లేట్ ఫీజుతో ఏప్రిల్ 9వ తేదీ వరకు, 500 లేట్ ఫీజుతో ఏప్రిల్ 14వ తేదీ వరకు, 2500 లేట్ ఫీతో ఏప్రిల్ 19వ తేదీ వరకు, అదేవిధంగా 5000 లేట్ ఫీతో మే 4వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. హాల్ టికెట్ల డౌన్లోడింగ్ మే 1వ తేదీన చేసుకోవచ్చు. ఆ రోజు నుంచి హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి వెబ్సైట్లో. పరీక్షలు మనకు 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు మే నెల జరుగుతాయి. సో ఈ డేట్లను కూడా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఆల్ ద బెస్ట్ టు యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.